భద్రత మనందరి బాధ్యత. హద్దులు దాటి స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవు. భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్థానిక శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ నందు రోడ్డు భద్రత మాసోత్సవం 2026 సడక్ సురక్ష అభియాన్లో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు, విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ విచ్చేశారు. భద్రాచలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సులను భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య ఆధ్వర్యంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తనిఖీలు చేపట్టారు. బస్సు యొక్క ఫిట్నెస్, బస్సు యొక్క ధృవపత్రాలు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని బస్సులకు సరిచేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో బస్సులు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా బయటకు తిరిగినా, సరి అయిన ధృవపత్రాలు లేకపోయినా, బస్సు డ్రైవర్లకు అజాగ్రత్తగా బస్సులు నడిపినా కఠిన చర్యలు తప్పనిసరి తీసుకుంటామని డ్రైవర్లకు, స్కూల్ యాజమాన్యానికి భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య సూచించారు. స్కూల్ బస్సులో ప్రయాణించే విద్యార్థులకు పలు జాగ్రత్తలు, సూచనలు, నియమ నిబంధనలు, హెచ్చరికలను ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ పట్టణ ఎస్ఐ రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులకు గౌరవిస్తానని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రమాదాలు లేకుండా ప్రజలందరూ తమ రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ భద్రతా రోడ్డు మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క పౌరుడు ఈ రోడ్డు భద్రత పైన అవగాహన పెంచుకోవాలి, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాలు జరగటం వల్ల ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మాయమైతే ఆ కుటుంబం ఎప్పటికీ వాళ్ళు బాధలోనే ఉంటారు. ఒక వ్యక్తి మానవ రూపంలో దేశానికి కూడా నష్టం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద నడిచే పాదచారులు మొదలుకొని, సైక్లిస్టులు మొదలుకొని ప్రతి వాహనం నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి పొరపాటు చేస్తే తన ప్రాణానికి నష్టం, తన వెహికల్లో ప్రయాణం చేస్తే మీ తోటి ప్రయాణికులకి ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇతర రోడ్డు ప్రయాణికులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి తను జాగ్రత్తగా ఉండడంలో తను కాపాడుకుంటూ, తన వాహనంలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటూ, అదర్ రోడ్డు యూజర్స్ రోడ్డు మీద ప్రయాణించే ఇతర ప్రయాణికులను కూడా కాపాడుతారని తెలియజేస్తూ, ఇది ఒక జీవితం, ఒక కుటుంబానికి సంబంధించినది గుర్తుపెట్టుకోవాలా. ప్రాణం అన్నిటికంటే విలువైంది. ప్రాణం పోయిన తర్వాత మనం ఏం సాధించేది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల నుంచి జరగని రోజు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రమాదాలు జరిగితే కాపాడటం కోసం టూ వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు ఒక నాణ్యమైన హెల్మెట్ని తలగబెట్టుకొని మెడ దగ్గర సరైన విధంగా బెల్ట్ పెట్టుకోవాలని, కారులో ప్రయాణం చేసేవాళ్ళు సీట్ బెల్ట్ సరైన విధంగా పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటూ రోడ్డు ప్రమాదాలు లేని రోజు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మైనర్స్కి మాత్రం వెహికల్స్ ఇవ్వద్దని సార్ ఆల్రెడీ చెప్పారు. ఏ విధమైన చిన్న సమస్యలు ఈ వెహికల్స్కి సంబంధించి, డ్రైవర్లకు సంబంధించి ఏమైనా పొరపాటు ఉన్నా కూడా మేము తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేస్తాము, తగిన ఫైన్ చేయడం జరుగుతుందని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ సహకరించేందుకు కృతజ్ఞతలు. టుడే at Chaitanya School, Bhadrachalam, I, ASP Bhadrachalam, along with MVI Garu, coordinated a fitness program and awareness program for all the schools and all the colleges, where in collaboration with the motor vehicle department, the local
Police Department organized an event where random fitness certificate and documents were checked of all the school buses. Recently in the past, we had this incident where in Ashwapuram police station limit, Manuguru, a school bus overturned, leading to injuries to students. We have from January 1st to January 31st Road Safety Month. So in lieu of this Road Safety Month, we started this campaign where we checked the fitness certificate and ensured that each and every school bus is fitted with minimum safety requirements like fog lamps, like proper indicators, lights are working, proper emergency door is there, fire extinguishers are there, and first aid boxes are there. I along with the MVI Garu would request for the school departments and all the principals to ensure that the school children who will be traveling in these buses must know that there exists an emergency door, that there exists a fire extinguisher, and at which place and how to use it. I, on behalf of my police department, would like to request the parents, the students, and all the residents of Bhadrachalam that we will be launching a special drive soon against helmets, against not use of seat belts, against driving while using mobile phone, and other offences like faulty number plates and non-updation of pollution certificate, non-updation of insurance. We will be doing a special drives against minors driving. Students below 18 years without valid driving license who will be found driving any vehicle, their parents will be booked in relevant sections. We are going to be very strict against silencers and horns used in automobiles and these autos which exceed the limit as prescribed in MVI. I again request each and every parent that please do not provide vehicles to minors. Please do not allow any modification in motorcycles. Please do not allow any modification in cars. If anybody is found putting up a black films in a car, we will be registering under relevant section. This is my request as an ASP and through the motor vehicle department. And I wish each and every one of you a happy new year and happy Sankranti. Thank you. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.